ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమరావతి నిర్మాణం దిశగా కీలక ముందడుగు. ప్రధాన రహదారులు, భవనాలకు కొత్త టెండర్లు పిలవనున్న సిఆర్డీఏ. జనవరి నుంచే పనులు. నేడు ఏపీ కేబినెట్ భేటీ. ఆర్టీజీఎస్ పునరుద్ధరణ సహా విస్తృత వినియోగంపై చర్చ. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టపై సమాలోచనలు. విశాఖ, విజయవాడ మెట్రో డీపీఆర్లకు ఏపీ సర్కారు ఆమోదం. మొత్తం 22,500 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు. త్వరలో కేంద్రానికి నివేదన. జీహెచ్ఎంసీలో నేడు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న రేవంత్. వరద నీటిని తొలగించేలా చేపట్టిన 12 భూగర్భ సంపులు ప్రారంభం. తొలి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. ఈ నెల 6 నుంచి లబ్ధిదారుల వివరాలు సేకరిస్తామన్న మంత్రి పొంగులేటి. పార్లమెంటులో పలు అంశాలపై చర్చకు కేంద్ర విపక్షాల మధ్య సయోధ్య. సభలు సజావుగా సాగేందుకు సహకరించాలన్న మంత్రి రిజిజు. ఇజ్రాయెల్ బందీలను హమాస్ వెంటనే విడిచిపెట్టాలన్న ట్రంప్. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు త్వరలోనే తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధాన రహదారులో కీలక భవనాల నిర్మాణ పనులు చకచకా జరగనున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన సిఆర్డీఏ సమావేశంలో వివిధ పనులకు ఆమోదముద్ర వేశారు. పాత టెండర్లను రద్దు చేసి కొత్త ధరలతో మళ్లీ పిలవనున్నారు. జనవరి నాటికి మరికొన్ని కీలక ప్రాజెక్టుల్ని ఆమోదించనున్నారు. అమరావతిలో తొలి దశలో 11,467 కోట్ల రూపాయలతో వివిధ నిర్మాణ పనుల్ని పునః ప్రారంభించేందుకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన సిఆర్డీఏ అథారిటీ 23 అంశాలకు ఆమోదముద్ర వేసింది. 2,498 కోట్ల రూపాయలతో కొన్ని ప్రధాన రహదారుల పనులు, 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటివాగు, గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి, 3 రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టనున్నారు. అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, క్లాస్ 4 ఉద్యోగుల నివాస భవనాల్ని 3,523 కోట్లతో పూర్తి చేయనున్నారు. భూములిచ్చిన రైతులకు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి పనుల్ని 3,859 కోట్లతో చేపడతారు. 2019కి ముందున్న టెండర్లు రద్దు చేసి ప్రస్తుత ధరల ప్రకారం కొత్త టెండర్లు పిలవనున్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు 984 కోట్ల 10 లక్షల మేర సవరించిన అంచనాలతో కొత్త టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు జాప్యం వల్ల సిఆర్డీఏపై పడే 270 కోట్ల 71 లక్షల రూపాయల భారాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పనుల్లో చాలా వరకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి వచ్చే నిధులు వెచ్చించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. 594 కోట్ల 54 లక్షల రూపాయలతో గెజిటెడ్ అధికారులు టైప్ 1, టైప్ 2, క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్మెంట్ల పనులు చేపడతారు. 2019కి ముందు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 785 కోట్లతో చేపట్టిన ఈ టవర్ల పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. 2019కి ముందు 408 కోట్ల 63 లక్షలు వెచ్చించారు. ఈ క్వార్టర్ల వద్ద 226 కోట్ల 26 లక్షలతో మౌలిక వసతులు పూర్తి చేస్తారు. 607 కోట్ల 50 లక్షల రూపాయలతో నాన్ గెజిటెడ్ అధికారుల అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని కొనసాగిస్తారు. ఈ టవర్ల వద్ద ఇతర నిర్మాణాలు, మౌలిక వసతుల పనులకు 594 కోట్ల 36 లక్షలు వెచ్చించనున్నారు. ముఖ్య కార్యదర్శులు వంటి అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మిస్తున్న 115 బంగ్లాల పెండింగ్ పనుల్ని 516 కోట్ల 60 లక్షలతో చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. భూ సమీకరణ విధానంలో రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్లను సిఆర్డీఏ కొన్ని జోన్లుగా విభజించింది. వాటిలో 7 ఎల్పీఎస్ జోన్లలో మొత్తం 8,496 ఎకరాల్లో 3,859 కోట్ల 66 లక్షల రూపాయలతో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీ గతంలో ఇచ్చిన కాంట్రాక్టులు ప్యాకేజీ 1 నుంచి ప్యాకేజీ 22 వరకు సీడ్ యాక్సిస్ రోడ్డుకు ప్యాకేజీల రద్దుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే నిధులతో అమరావతిలో 3 ప్యాకేజీలుగా వరద నివారణ పనులు చేపట్టనున్నారు. మొత్తంగా 1,585 కోట్ల 95 లక్షలతో ప్యాకేజీ 1,
2, 3 చేపట్టేందుకు అథారిటీ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు, వరద నీటి యాజమాన్యం, గ్రీనరీ పనులకు సంబంధించి ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ నియామకానికి పచ్చజెండా ఊపింది. సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కాంట్రాక్టు ఏజెన్సీలతో ఒప్పందాలు రద్దు చేసుకున్నప్పటి నుంచి 120 రోజుల్లోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతిలో తూర్పు నుంచి పడమర మొత్తం 16 ప్రధాన రహదారులు నిర్మిస్తుండగా వాటిలో మెజారిటీ రోడ్లను చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు కారిడార్ ప్రాజెక్టుల డీపీఆర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి దశగా విశాఖలో 3, విజయవాడలో 2 కారిడార్లు చేపట్టాలని నిర్ణయించింది. 2 డీపీఆర్లను త్వరలోనే కేంద్రానికి పంపనుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సమర్పించిన విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల డీపీఆర్లకు ఆమోదముద్ర వేసింది. విశాఖ మెట్రో రైల్ కారిడార్ కు సంబంధించి తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్ల మేర 1వ కారిడార్ గా పేర్కొంది. గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు 2వ కారిడార్ ను 5.08 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించింది. తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర 3వ కారిడార్ నిర్మించాలని డీపీఆర్ లో పేర్కొంది. మొదటి దశలో 11,498 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును 2 దశలుగా నిర్మించాలని ప్రణాళికలు చేయగా మొదటి దశలో 2 కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొదటి దశలో కారిడార్ 1ఏగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్ 1బిగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు నిర్మించాలని నిర్ణయించారు. రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మెట్రో రైల్ నిర్మించాలని ప్రణాళికలు చేస్తున్నారు. మొదటి దశలో కారిడార్ 1ఏ, 1బిలను 38.4 కిలోమీటర్ల మేర నిర్మించాలని పేర్కొన్నారు. దీనికి 11,009 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మొదటి దశలో కారిడార్ల కోసం భూసేకరణకు 1152 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని డీపీఆర్ లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లోని కేబినెట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరగనుంది. రియల్ టైం గవర్నెన్స్ ను పునరుద్ధరించడంతో పాటు ప్రభుత్వ సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవడంపై నిర్ణయం తీసుకోనున్నారు. రియల్ టైం గవర్నెన్స్ 4.0పై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సిఆర్డీ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించి కేబినెట్ ఆమోదించనుంది. మొత్తం 11,600 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆమోదం తెలియచేయనుంది. కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్న అంశం కేబినెట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించడంతో పాటు ఆ నిర్ణయాలను కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కొన్ని పరిశ్రమలకు భూ కేటాయింపులు, జనవరి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీపైన మంత్రివర్గంలో చర్చ జరగనుంది. వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లోని 41.12% వాటాను బెదిరించి దౌర్జన్యంగా లాగేసుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్ సిఐడికి ఫిర్యాదు అందింది. నాటి ప్రభుత్వ పెద్దలు మెడపై కత్తిపెట్టి సింహభాగం వాటాను అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించేలా చేశారని ఈ ఫిర్యాదు ద్వారా వెల్లడైంది. కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత కేవీ రావు, సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేఎస్పీఎల్ను ఎలాగైనా వశం చేసుకోవాలనుకున్న నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు కేఎస్పీఎల్లో అతిపెద్ద వాటాదారుడుగా ఉన్న కేవీ రావుపై ఆడిట్లు, కేసులంటూ ముప్పేట దాడి చేయించి తీవ్రంగా హింసించారు. తమ వారికి రాసిచ్చేసేలా అష్టదిగ్బంధనం చేశారన్న ఫిర్యాదులున్నాయి. ఆ వేధింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో కేవీరావు పోర్టులో తమ వాటా 41.12% అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించేశారు. వాటాల బదలాయింపు జరిగిన తర్వాత కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ అరో ఇన్ఫ్రా రికార్డుల్లో అసోసియేట్ కంపెనీగా మారిపోయింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు 5,942 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 3 ఏళ్ల క్రితం జూ పార్క్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు 736 కోట్లతో 4 కిలోమీటర్ల పొడవు, 6 వరుసల వెడల్పుతో నిర్మించిన పై వంతెనను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న 6 జంక్షన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. వర్షాకాలంలో వరద నీరు రహదారులపై నిలవకుండా మొదటి దశలో భాగంగా నిర్మించిన 12 భూగర్భ సంపులను సీఎం ప్రారంభించనున్నారు.
దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. నాగోల్ వద్ద దాదాపు 800 కోట్లతో 15 ఎకరాల విస్తీర్ణంలో జలమండలి, రామ్కీ సంస్థ 320 MLDల ఎస్టీపీని నిర్మించింది. సైదాబాద్, మలక్పేట, యాకత్పుర, ఎల్బీనగర్, గడ్డి అన్నారం, సరూర్ నగర్, లింగోజీగూడ, రాఘవేంద్రనగర్, నాగోలు, మూజారాంబాగ్ నుంచి వచ్చే మురుగునీటిని నాగోలు ఎస్టీపీకి మళ్లించి శుద్ధి చేయనున్నారు. మీరాలం, మియాపూర్, పటేల్ చెరువు, సఫిల్గూడ, ఫతేనగర్, ఖాజాకుంట ఎస్టీపీలను సీఎం నేడు ప్రారంభించనున్నారు. హైదరాబాద్లో 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద వర్షపు నీటి సంపులు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రోడ్లపై వరద మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్లను తగ్గించవచ్చునని సీఎం సూచించారు. లేక్వ్యూ గెస్ట్ హౌస్ వద్ద వరద నివారణ కోసం నిర్మిస్తున్న వర్షపు నీటి సంపును సోమవారం రేవంత్ రెడ్డి పరిశీలించారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. వర్షం నీటి సంపుల డిజైన్ మార్చాలని ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణలో తొలి విడతగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం వల్లే ప్రజలు తిరస్కరించారన్న ఆయన తాము ఇందిరమ్మ రాజ్యంలో అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ నెల 5న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ను ప్రారంభిస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని పొంగులేటి గుర్తు చేశారు. రేపు 5వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ని ఓపెన్ చేసుకుంటున్నాం. 6వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి ఎవరైతే పేదవాళ్లు ఉన్నారో, అర్హులైన ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాబోయే వారం 10 రోజుల్లోనే చేసుకోబోతున్నాం. ఎన్ని ఇళ్లు అన్నది ముఖ్యం కాదు, ప్రతి ఊళ్ళో పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యాలన్నదే మన ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లు తెలంగాణ రాష్ట్రమంతా ఇస్తున్నాం. విడతల వారీగా ఇది నిరంతరము జరిగే కార్యక్రమము. నిత్యం వాయిదాలతో నడుస్తున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పలు అంశాలపై చర్చించేందుకు కేంద్రం విపక్షాల మధ్య అనుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 13, 14వ తేదీల్లో లోక్సభలో, 16, 17వ తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చకు తేదీలు ఖరారు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇవాళ్టి నుంచి ఉభయ సభలు సజావుగా జరిగేలా సహకరించాలని కేంద్ర మంత్రి విపక్షాలను కోరారు. పార్లమెంటులో అదానీ వ్యవహారం, మణిపూర్ పరిస్థితి, సంభాల్ ఘటన వంటి అంశాలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా కేంద్రం విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. లోక్సభలో సంభాల్ అంశం, బంగ్లాదేశ్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఈ నెల 5న కొత్త ప్రభుత్వం కొలువు తీరనుండగా ముఖ్యమంత్రి అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ అంశంపై సోమవారం జరగాల్సిన బీజేపీ శాసనసభాపక్ష భేటీ ఈ నెల 4కు వాయిదా పడింది. రేపు జరిగే సమావేశానికి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను పార్టీ పరిశీలకులుగా బీజేపీ నియమించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన 132 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో పరిశీలకులు చర్చలు జరపనున్నారు. తర్వాత శాసనసభాపక్ష నేత ఎంపికపై నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు. అటు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లారు. మరోవైపు డిప్యూటీ సీఎం పదవిని కుమారుడు శివసేన ఎంపీ శ్రీకాంత్ సింధేకు ఇవ్వాలని ఏక్నాథ్ సింధే డిమాండ్ చేసినట్లు వచ్చిన కథనాల్ని శ్రీకాంత్ సింధే తోసిపుచ్చారు. ఉప ముఖ్యమంత్రి కాదు, అసలు ఏ మంత్రి పదవి రేసులో తాను లేనని శ్రీకాంత్ స్పష్టం చేశారు. గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి మరింత పటిష్టంగా తయారు చేసి ప్రజలకు ఉపయోగకరంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై సమీక్ష నిర్వహించిన సీఎం గ్రామాలు, పట్టణ, నగర ప్రాంతాల్లో సచివాలయాలు ప్రజలకు మరింత చేరువై ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. సచివాలయ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా అత్యుత్తమ ప్రజాసేవలు అందించడంతో పాటు సచివాలయ ఉద్యోగులకు కూడా ఒక క్రమబద్ధమైన బాధ్యతలు కల్పించి ఈ వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించుకునే అంశంపై చర్చించారు. సచివాలయ ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండటం సరికాదని, అందరికీ సమానమైన పని బాధ్యత ఉండేలా చూడాలని సీఎం సూచించారు.
ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు, శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. యువత అధికంగా ఉండే ఈ వ్యవస్థను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత కసరత్తు జరిపి ఈ విభాగంపై ముందడుగు వేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఫేంజల్ తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు పూర్తిగా తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తుపాను ప్రభావం, ప్రభుత్వ సహాయక చర్యలపై ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించగా మొత్తం 53 మండలాల్లో తుపాను ప్రభావం ఉందని, భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్ని తరలించినట్లు అధికారులు చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం 6,824 హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు వివరించారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించేలా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షం కారణంగా తడిచిన ధాన్యం ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన ఉదయానందును పల్నాడు జిల్లా నరసరావుపేట ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం ఈటీ గ్రామంలో బడ్డీ దుకాణం ఏర్పాటు చేసుకుని ఎవ్వరికి అనుమానం రాకుండా ఆయుర్వేద మందుల రూపంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సమాచారం మేరకు ఉదయానందును అరెస్ట్ చేసి 175 గ్రాముల గంజాయి, 400 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కార్మికులు, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పారు. గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బడ్డీగొట్లో పాన్ సిగరెట్స్తో పాటు ఒక 10 గ్రామ్స్ గాంజా ప్యాకెట్ 200 రూపీస్కి అమ్ముతున్నాడు. అలాగే యాజ్ వెల్ యాజ్ ఈ చాక్లెట్స్ కూడా 10 రూపీస్ మార్జిన్లో అమ్ముతున్నారు. మెయిన్ మనకి స్టూడెంట్స్ కమ్యూనిటీ కానీ ఈ స్కూల్స్ దగ్గర ఇలాంటి సర్కిల్స్లో ఈ చాక్లెట్స్ అనేది ఏందనేది తెలియక దాని మీద జనరల్లీ కూడా ఆయుర్వేద చాక్లెట్ అన్నట్టు ఉంటుంది. బట్ అందులో గాంజా కంటెంట్ అనేది 14% ఉంటుంది. అది రెగ్యులర్గా తినడం అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతారు. ఎవరికైనా దీనికి సంబంధించి ఇట్లాంటి చాక్లెట్స్ రూపంలో కానీ లిక్విడ్ గాంజా రూపంలో కానీ అమ్ముతున్నారని అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా రైడ్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు అన్నపురెడ్డి బ్రహ్మంగారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లి ఆశ్రమం రోడ్డులో గోవా క్యాసినో తరహాలో గత కొంతకాలంగా పేకాట నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు క్యాసినో కాయిన్స్, 27,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తాడేపల్లికి చెందిన ప్రముఖ వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కృత్రిమ మేధలో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించుకోవాలని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. డిగ్రీ పూర్తి కాగానే ఇష్టమైన రంగంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని వెల్లడించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 39వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్లోని బాచుపల్లిలో నిర్మించిన విశ్వవిద్యాలయ నూతన క్యాంపస్ను ప్రారంభించారు. అనంతరం వరప్రసాద్ రెడ్డికి విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి ₹1 కోటి విరాళాన్ని వరప్రసాద్ రెడ్డి అందజేశారు. కంప్యూటర్ వినియోగంలో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించేందుకు యూనివర్సిటీకి 100 కంప్యూటర్లను కేటాయించనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తెలుగు భాష, తెలుగు సాంప్రదాయాలు, తెలుగుకు సంబంధించిన మన సంస్కృతి, వీటన్నిటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాంట్లో భాగంగానే తెలుగు విశ్వవిద్యాలయం ఏ ఆబ్జెక్టివ్తోనైతే విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగిందో దాన్ని పెద్ద ఎత్తున కూడా ప్రోత్సాహం చేస్తాం. ఇప్పటికే పలు దేశాల్లో కూడా ఆఫ్షోర్ క్యాంపస్లు ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున దీన్ని విస్తరణ చేయడం జరుగుతుంది. గాజాలో హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్కు చెందిన బందీలను వెంటనే విడిచిపెట్టాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ డిమాండ్ చేశారు. అధ్యక్షుడిగా ప్రమాణం చేసేలోపు బందీల్ని విడిచిపెట్టకపోతే హమాస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. మానవత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై దాడి తప్పదని రాసుకొచ్చారు. హమాస్ చెరలో బందీగా ఉన్న ఇజ్రాయెల్, అమెరికా సైనికుడు ఒమర్ న్యూట్రా మృతి చెందాడని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ట్రంప్ తాజా పోస్ట్ చేశారు. అటు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను ఇజ్రాయెల్ అధ్యక్షుడు స్వాగతించారు. గతేడాది దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి 1,200 మంది ఇజ్రాయేలీల్ని హతమార్చి 250 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో కొంతమందిని విడిచిపెట్టగా మరికొందరు హమాస్ చెరలో బందీగా ఉన్నారు. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పదే పదే ఉల్లంఘనకు గురవుతోంది.
ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తే తాజాగా హెజ్బొల్లా అతిక్రమించింది. ఇజ్రాయెల్ అధీనంలో ఉన్న వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలోకి హెజ్బొల్లా రాకెట్లను ప్రయోగించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. హెజ్బొల్లా ప్రయోగించిన 2 రాకెట్లు బహిరంగ ప్రాంతంలో పడ్డాయని, ఎలాంటి నష్టం సంభవించలేదని తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని వరుసగా ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్కు హెచ్చరికగానే తాము దాడి చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. కాల్పుల విరమణ మొదలయ్యాక ఇజ్రాయెల్ 54 సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. అటు హెజ్బొల్లా రాకెట్లు ప్రయోగించడంతో ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడి చేసింది. లెబనాన్లోని హెజ్బొల్లాకు చెందిన లాంచర్లు మౌలిక వస్తువులపై వైమానిక దాడులు చేసింది. హెజ్బొల్లాను నిలువరించేలా లెబనాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల్ని ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతినిచ్చే ఉద్రిక్తతల్ని పెంచిన అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన సైనిక సాయానికి అదనంగా మరో $725 మిలియన్ విలువైన ఆయుధ సహాయాన్ని కీవ్కు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. డ్రోన్ నిరోధక వ్యవస్థలు, హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్కు అవసరమైన మందుగుండును అందించనున్నట్లు తెలిపింది. కర్స్క్ ప్రాంతంలో రష్యా ఉక్రెయిన్ సైనికులను నిలువరించేందుకు యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ను కూడా సరఫరా చేయనుందని వెల్లడించింది. అటు రష్యాలోని సైనిక స్థావరాలు, మౌలిక వస్తుల్ని ధ్వంసం చేసేందుకు మరిన్ని దీర్ఘశ్రేణి క్షిపణుల్ని సరఫరా చేయాలని ఉక్రెయిన్ అమెరికాపై ఒత్తిడి పెంచుతోంది. గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ది సబర్మతి రిపోర్టు చిత్రాన్ని పార్లమెంట్లోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధాని మోదీ వీక్షించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పలువురు ఎంపీలు ఈ చిత్రాన్ని చూశారు. చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఎక్స్ వేదికగా అందుకు సంబంధించిన ఫోటోల్ని ప్రధాని పోస్ట్ చేశారు. సినిమా నిర్మాతల ప్రయత్నాన్ని అభినందించారు. ఈ సినిమాను అందరూ చూడాలని ఇటీవల ఓ నెటిజన్ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టుపై ప్రధాని మోదీ స్పందించారు. కల్పిత కథనాలు కొంతకాలమే కొనసాగుతాయని, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని అందులో పేర్కొన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్లిపీట లెక్కనున్నారు. హైదరాబాద్కు చెందిన పాసిడెక్స్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వెంకటదత్త సాయితో ఆమె వివాహం జరగనుంది. ఈ నెల 22న రాజస్థాన్ ఉదయపూర్లో వివాహం, 24న హైదరాబాద్లో రిసెప్షన్ జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు వివాహ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 29 ఏళ్ల సింధు ఇప్పటివరకు ఒక బంగారు పథకం సహా 5 వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్స్ గెలుచుకున్నారు. రియో ఒలింపిక్స్లో రజతం, టోక్యోలో కాంస్యం సాధించారు.